when that happens, all cinemas will have a fruits. Correct. They'll eat anamata. Correct. So అలాంటి సిచ్యువేషన్ లో ఆ రీజన్స్ వల్ల పోయి ఉండొచ్చు తప్ప, అండ్ ఐ డోంట్ థింక్ దట్స్ అ బ్యాడ్ ఫిల్మ్. అండ్ నేను చూడలేదు ఫిల్మ్, ఆ ట్రైలర్ గ్లిమ్స్, బికాస్ ఆయనకున్న క్లారిటీ హీ వోంట్ డూ ఇట్. సో ఫెయిల్యూర్ ఇస్ నాట్ వన్ థింగ్ యూ షుడ్ జడ్జ్ ఎ డైరెక్టర్ ఆర్ సమ్మన్. Okay. వాళ్ళ దగ్గర స్టఫ్ ఉంది. సో వాళ్ళు చెప్పే నరేషన్ ఏంటి, ఇప్పుడు చెప్పే కథ ఏంటి, వెదర్ హీ కెన్ హ్యాండిల్, అదే చూడగలిగారు. అండ్ స్క్రిప్ట్ చూడకుండా 2.5 hours నరేషన్ డైలాగ్ టు డైలాగ్ చెప్పాడు ఆయన. అండ్ హీ ఇట్సెల్ఫ్ రోట్ డైలాగ్ ఇన్ స్టోరీ అండ్ హీ వాస్ వెరీ క్లియర్ అనమాట. సో నాకు అది నచ్చింది. నాకు నచ్చి వండర్ఫుల్ అండి, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, నా ముందు సినిమా ఒకసారి చూడండి, అదంతా చూడండి, మీకు కాన్ఫిడెన్స్ నచ్చింది, మీరు ఏదైతే యాక్ట్ చేశారో మిమ్మల్ని ఫాలో అయితే చాలండి, నాకు కొత్తగా ఉంటుంది ఇది అని చెప్పేసి దట్స్ ద వర్డ్ ఐ గేవ్ హిమ్. అండ్ నౌ టుడే ఈజ్ లైక్ మై బ్రదర్. సూపర్. ప్రొఫెషనల్ గా రెస్పెక్టింగ్ సో మచ్, పర్సనల్ కూడా నాకు ఒక బ్రదర్ లాగా దొరికారు నాకు. ఫస్ట్ స్టోరీ ఓకే అయింది, దాని తర్వాత హౌ డిడ్ ప్రజ్ఞ ఎంటర్డ్, అంటే ప్రజ్ఞ ఈ క్యారెక్టర్ కి సెట్ అవుతుంది అని చెప్పేసి. ఈ సినిమాకి గుంటూరు ఘాటు మిరపగా అనమాట వీడు. సో ఇలాంటి క్యారెక్టర్ కి వీళ్ళు కూల్ డౌన్ చేసే ఒక అమ్మాయి, ఎవరు చూడంగానే అలా ఆఫ్ అయిపోవాలి వీడు. సో అలా ఆఫ్ అయిపోయే అమ్మాయి ఎవరు అనుకుంటుంటే యునానిమస్ గా అందరూ చెప్పారు, డైరెక్టర్ అందరూ చెప్పారు. అండ్ ఇంటికి వచ్చి కూడా మేము ఆప్షన్స్ చూస్తూ ఉంటే అక్క కానీ నా వైఫ్ కానీ ప్రతి ఒక్కరు లేదు ప్రజ్ఞ 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 అన్నారు అందరూ. సూపర్, నాకు నచ్చింది ప్రజ్ఞ, ఓకే లెట్స్ గో ఫర్ ప్రజ్ఞ అని వెళ్ళినాను. సో ప్రజ్ఞకి ఇది ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఫస్ట్ సినిమా వచ్చి 100 సంవత్సరాల క్రితం చేసింది. రెండో సినిమా వచ్చి 1000 సంవత్సరాల క్రితం చేసింది, 500 years క్రితం చేసింది. ఫస్ట్ టైం మన ప్రెసెంట్ పెట్టి బాస్గా చేస్తుంది అనమాట. సో లెక్క ప్రకారం ఇది ప్రజ్ఞ ఫస్ట్ సినిమా. అవునండి, ఆ మాస్ డాన్స్ కానీ ఇవన్నీ దాంట్లో అంతా అలాగే ఉంటుంది కదా, దాంట్లో దీంట్లో మాస్ అనుకుంటూ వస్తుంది. సో షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. యాక్చువల్ గా మన ప్రజ్ఞతో మాట్లాడుతుంటే కూడా మీరు చెప్పినట్టు, అంటే ఫస్ట్ సినిమా అని చెప్పలేదు కానీ నేను ఈ అమ్మాయి ఇప్పుడు ఉండే అమ్మాయిలా చేశాను, లైక్ నాకు కావాల్సింది నేను చేశాను ఈ సినిమాలో అని చెప్పేసింది. అండ్ తను చెప్పేది ఏంటంటే సెట్ లో బేసిక్ గా ది మంచు అనగానే డిసిప్లిన్ అండ్ లైక్ డిక్షన్ కానీ చాలా పర్టికులర్గా ఉండాలి. యూ హ్యావ్ టు బి లైక్ అదేం పెద్ద ఇది కాదు, మీ వర్క్ మీరు పర్ఫెక్ట్గా చేయాలి అనేదే మీరు చెప్పేది. తను చెప్పింది స్టార్టింగ్ ఫస్ట్ డే నాకు అందరూ చెప్పారు, బట్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు భయం వేసింది, కానీ సెకండ్ డే నుండి అదేం లేదు, మనోజ్ వాజ్ సో ఫ్రెండ్లీ అని చెప్పేసి. మీరు ఆ కంఫర్ట్ ఎలా క్రియేట్ చేస్తారండి జనరల్ గా? అంటే నాకు ఐ రెస్పెక్ట్ హూ ఎవర్ వర్క్స్. ఇప్పుడు ప్రొడ్యూసర్ డబ్బు ఇచ్చేది మాకందరికి ఎందుకు డబ్బు ఇస్తారండి, వాళ్ళు డబ్బు ఎక్కువ వేయదు కదా. అంటే డబ్బు ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ మోస్ట్ ఆఫ్ ద సినిమాకి వచ్చేది ఒక ప్యాషన్తోనే చేస్తారండి. ప్రొడ్యూసింగ్ ఇస్ నాట్ ఈజీ టాస్క్. ప్రొడ్యూసర్ పడే టెన్షన్ నార్మల్ టెన్షన్ కాదు. అది పెద్ద సినిమా తీసుకోండి, చిన్న సినిమా దగ్గర నుంచి ఏ చెట్టుగా గాలన్నట్టు ఉంటుందండి అది. అండ్ అలాంటి సిచ్యువేషన్లో సో ఇఫ్ దే రెస్పెక్ట్ వర్క్, షూటింగ్ వచ్చి టైంకి వచ్చి చేసుకుంటుంటే వీ హ్యావ్ నో ప్రాబ్లం. అండ్ నో వన్ హ్యాస్ అ ప్రాబ్లం. ఒక సెట్కి వస్తే అప్పుడు మేము ఏమన్నాం, అందరూ మొహాలు మార్చుకొని కూర్చుంటాం. ఏంట్రా లేట్ వస్తుంది, గంట లేట్ వస్తుంది, అరగంట లేట్ వస్తుంది. ఎందుకంటే అక్కడ 250 మంది ఫ్యామిలీని వదిలేసి వస్తారు పొద్దున్న 6 గంటలకి. లైట్ మ్యాన్ కంటే కష్టం కదా ఆర్టిస్ట్. ఆయన లైట్ మ్యాన్ పొద్దున్న 4 గంటలు బయలుదేరాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎక్విప్మెంట్ అంతా లోడ్ చేసుకోవాలి. ఈ ఆర్టిస్టులు వచ్చే లోపల 6 o'clock సెట్టుకుంటే అసెంబ్లీ చేసి 6:30, 6:45 రెడీ ఉంటే ఆర్టిస్ట్ ఊపుకుంటే 7 o'clock వస్తే గ్రేట్. అప్పటికి 8:30, 9 అవుతుంది ఈ మధ్య షూటింగ్. వచ్చి 7కి షూట్ అయితే అది. అండ్ మేము ప్యాకప్ అనగానే 5:30కో 6కో కార్ ఎక్కి వెళ్ళిపోతాం ఇంటికి. వాళ్ళు మళ్ళీ ఎక్విప్మెంట్ అంతా ఎక్కించుకోవాలి, మళ్ళీ వాళ్ళ యూనిట్కి వెళ్ళాలి, దించాలి, లెక్క ఇవ్వాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 10:30, 11. సో వాళ్ళంత కష్టపడి వచ్చేటప్పుడు మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చే మనం ఎందుకు టైంకి రాము అనేది ఒక ఇదే భావన అండి. సో తిని రావడమే టైంకి వచ్చింది. అండ్ షీ వాజ్ హ్యాపీ. అండ్ అందరూ డైరెక్టర్కి రెస్పెక్ట్, ప్రొడ్యూసర్ రెస్పెక్ట్, అందరితో మంచి మాట్లాడుతుంది. సో అండ్ ఆబ్వియస్లీ మేమంతా నవ్వుకుంటూనే ఉన్నాం, మా నవ్వులో జాయిన్ అయిపోయింది. మేమందరూ ఫస్ట్ అమ్మ ప్రజ్ఞ వస్తుంది, ఆ సినిమాలో ఇలా ఉంటుంది కదా కంచేలో, అలాగే వస్తుందేమో, ఇప్పుడు పడాలా మనం, ఇప్పుడు వరకు షో చేస్తుందేమో అనుకుంటే పాపం డౌన్ టు ఎర్త్, నెక్స్ట్ పక్కేటి పిల్లగా వచ్చి మాట్లాడుకుంటాం. సో ఇట్స్ ఆల్రెడీ మా యూనిట్ ఎలా ఉంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ ఆల్వేస్ ఫన్ అండ్ లాఫింగ్ అలా ఉంటుంది. చెప్పింది ఏదో చాలా ప్రాంక్స్ ఏవో ప్లే చేశారు, నేనే విక్టిమ్ అయ్యాను అని చెప్పి. తనే విక్టిమ్ అవ్వలేదు, కానీ అవ్వలేదా? తను అవ్వలేదు, అలా చెప్పింది, అది ఊరికి వేసేసినట్టుంది. ఇంకా నేను ఏం చేశారు అని అడుగుదాం అనుకున్నాను. లేదు అసలు తన మీద వేరే ప్రాంకులు చేస్తుంటే వామ్మో అని చూసింది. సడన్ గా వెనక నుంచి వచ్చాయి అంటారు అనమాట, బేరలో రుస్తూ ఉంటుంది. సూపర్.